Hello everyone, welcome to our channel Janmula's Joy World. అందరు ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరు బాగున్నారు అనుకుంటున్నా. మేమైతే బాగానే ఉన్నాం. సో యాక్చువల్గా ఇవాళ నేను నాగరాజ్ని స్టార్ట్ చేయమన్న వ్లాగ్ని. నేను డ్రైవ్ చేస్తా, నువ్వు స్టార్ట్ చేయని చెప్తున్నా. మా టీటూ అంటున్నాడు, నువ్వు డ్రైవ్ చేస్తే నేను రాను మమ్మీ, నేను చాలా బిజీ ఉన్నా అని చెప్తా మరి అన్నాడు. ఇక అందుకే మేము సరే డిసైడ్ అయిపోయినాం అనమాట. సరే నువ్వే డ్రైవ్ చేయి, నేను స్టార్ట్ చేస్తా వ్లాగ్ అని. ఇగో మా పిచ్చి బుడ్డది పడుకుంది. ఇంట్లో ఉంటేనేమో 9-10 గంటల వరకు ఆడుతూనే ఉంటుంది. ఒక గ్యాంగ్ తయారు చేసుకొని ఇప్పుడు చూడు ఎట్లా నిద్రపోతుంది. మస్తు నిద్రపోతుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంట్లో నుంచి మేము హార్డ్లీ ఒక 15 మినిట్సే అయింది. అట్లుంటుంది అనమాట మా కౌశికతో బయటికి పోతే. ఇంట్లో మాత్రం 10 గంటల వరకు ఆడాలా, బిల్డింగ్ అంతా ఒకటి చేసుకొని. బయటికి వస్తే మాత్రం ఇట్లా నిద్రపోవాలి. అది సో మేము ఇవాళ అయితే మేము బయటకు వచ్చినాము. ఏదో అనుకున్నాము ఇవాళ ఎక్కడికైనా పోదాము అంటే, ఏదైనా లాంగ్ పోదాం అనుకున్నాం. అన్ని బిస్కెట్ అయ్యి మూసుకొని కూర్చొని ఇక సినిమాకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంట్లోనే కూర్చున్నాం ఇవాళ పొద్దున్న నుంచి కూర్చొని సినిమాకి పోదామనే అట్లా డిసైడ్ అయిపోయినాం ఆన్ ద స్పాట్. లేదంటే యాక్చువల్గా మేము ఇంకొకటి కూడా అనుకున్నాము, మామిడికాయ పచ్చడి పెడదామని కూడా అనుకున్నాము ఈ వీకెండ్ బిజీ అనుకున్నాం. బట్ కొన్ని మామిడికాయలు బాగా రావట్లేవు అని న్యూస్తోని అది పోస్ట్పోన్ చేసినాము. అది కూడా కాస్త క్యాన్సిల్ చేసేసినాము. అండ్ అట్ ద ఎండ్ ఇక ఇట్లా అయింది. ఇంకా రేపు ఒక హాలిడే ఉంది, చూద్దాం. నేను మా లక్తో రేపు ఎక్కడికైనా తీసుకపోతే, తెలంగాణ ఫార్మేషన్ డే కదా, మా ఆయన ఎక్కడికైనా తీసుకపోతే పోతాం. లేకపోతే ఇక అది కూడా మేము ఏదో చేస్తాం అనమాట ఇక ఇంట్లో అట్లా. సరే గైస్, నేను ఎక్కడ పోతున్నా అనేది మళ్ళా చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై ద వే రేపు తెలంగాణ ఫార్మేషన్ డే కదా, సో మొత్తం రోడ్లన్నీ అయితే కలకల్లాడుతున్నాయి. అండ్ ఇంకొకటి టిటిడి అదేంది బ్రహ్మోత్సవం అంట, 20th బ్రహ్మోత్సవాలు టిటిడిలో రేపు స్టార్ట్ అవుతున్నాయి. 2 జూన్ నుంచి 7th or 8th జూన్ వరకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ రేపటి నుంచి. సో దాని సందర్భంగా కూడా మొత్తం లిబర్టీ హిమాయత్ నగర్ దగ్గర అక్కడ నుంచి మంచి లైటింగ్స్ పెట్టిండ్రు. యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నా, బట్ అవి కవర్ చేస్తాను నేను ఇంటికి వెళ్ళేటప్పుడు. మాకు ఆన్ ద వే కాబట్టి ఎట్ ద ఎండ్ కవర్ చేస్తాను ఇంటికి వెళ్ళేటప్పుడు. సో ఎవరికైనా తెలియదు అంటే, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి టీటీడీలో అని తెలియదు అంటే తెలుసుకోండి. రేపటి నుంచి మంచిగా చేస్తారు. 20th కాబట్టి ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు చాలా బాగానే అవుతాయి లిబర్టీ టీటీడీలో. మళ్ళీ జూబ్లీ హిల్స్ టీటీడీలో ఎట్లుంటుంది అనేది మేము ఎప్పుడు విజిట్ అవ్వలేదు. ఇక్కడైతే బాగానే చేస్తారు. సో ఎవరైనా రావాలనుకుంటే వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు, దర్శనం చేసుకోండి. విల్ సీ వాట్ వీ కెన్ బి డన్ అనేది చూపిస్తా. చలో గైస్, మేమైతే నెక్స్ట్ గలేరియా మాల్కి వచ్చినాం, పంజగుట్ట మాల్కి. ఇక్కడే దొరికింది మాకు టికెట్స్. లోపల వెళ్ళాక చూద్దాం. సో గైస్, we are at next Galleria Mall. నాగరాజ్ ఆగు. మా నాగరాజ్కి ఎక్కడ తొందర ఉంటుంది అంటే మూవీ టైం ఎవడ అయిపోగల నా తిరుగుడు కానీ అనుకుంటున్నాడు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. నెక్స్ట్ గలేరియా మాల్కి వచ్చి మేము చాలా ఇయర్స్ అయింది. హార్డ్లీ ఒక 2 or 3 times వచ్చి ఉంటాం. ఇది 3rd time కావచ్చు. పిల్లలైతే ఫస్ట్ టైం వాడడం. దగ్గరున్న మాల్స్కే ఎక్కువ వెళ్తాం కదా. అండ్ పంజగుట్ట సైడ్ హార్డ్లీ వీ వుడ్ లైక్ టు ప్రిఫర్ అన్నట్టు. సో అక్కడక్కడ కొంతసేపు తిరిగినాము, ఒక 1/2 hour. మేము ఇంట్లో నుంచి 5:30కి అట్లా స్టార్ట్ అయినాం అనుకుంటా. ఆల్మోస్ట్ 6 అయింది. అండ్ మా మూవీ వచ్చేసి 7:40కి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ పాట్ మేకింగ్ ఉండేది. కౌశికకి నాకు చేయాలని ఉండే, బట్ ఆ మట్టి అంతా మీద పడుతుంది అనమాట కూర్చుంటే. అండ్ మేము మూవీకి వెళ్ళాలి, ఏదో అట్లా తిరగడానికి రాలేదు కదా,
తిరగనీకి వచ్చి ఉంటే డెఫినెట్గా పాట్ మేకింగ్ చేసి దాన్ని డిజైన్ చేసేటోళ్ళము ఒక హాఫ్ అన్ అవర్ అన్న స్పెండ్ చేసి. అట్లా అని ఇంకా కూర్చోాలనిపించింది, అక్కడి వరకు పోయినాం. ఇంకా ఇది మీ టైమ్ ఇన్ మెట్రో అంట, మీ టైమ్ ఆన్ మై మెట్రో. సీరియస్లీ నేను ఇక్కడ వచ్చినా నేను కాబట్టి, కానీ ఎప్పుడు నేను మీ టైమ్ ఆన్ మెట్రో అనేది ఇది చూడలేదు, ఐకానిక్ ఫిగర్ చూడలేదు. సో ఇట్లా కొంచెం అక్కడిక్కడ తిరిగినాము, ఏంటి ఏం షాపింగ్స్ ఉన్నాయి, ఏం షాప్స్ ఉన్నాయి, ఏం షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టు చూసిన నేను మొత్తం. 3rd floor 3 floors వరకు, 4th floorలో ఉండింది, అండ్ 5th floorలో మళ్ళీ ఫుడ్ ఏరియా ఉండేది. సో అట్లా తిరిగినాం అనమాట కొంచెం సేపు. ఇగో ఇట్లా కొన్ని పిక్చర్స్ దిగినాం. ఇక మా పిక్చర్లు వచ్చేసి ఇట్లా ట్రైన్ ఎక్కిండ్రు, ఏదో తిరుగుతామని చెప్పేసి. చూడండి, కౌశిక ప్రసీద అల్లమల్లిక ప్రసీద. కౌశిక చూడు, షో హార్ట్, జాన్ షో హార్ట్. ఎస్, ఏంది ఏం ట్రైన్ రా అది? రాజధాని ఎక్స్ప్రెసా లేకపోతే ఢిల్లీ ఎక్స్ప్రెసా? వందే భారతా? ఓ బాయ్, సీ యూ గైస్, సీ యూ. ఇక వాళ్ళు అట్లా ఒక 3 rounds తిప్పిండ్రు ట్రైన్లో. మొత్తం మాల్ మొత్తం ఒక 3 rounds అనమాట. సో అట్లా ఒక 3 rounds దిగి తర్వాత హెడ్ ఆఫ్ అయిపోయిండ్రు, దిగిండ్రు అనమాట. నేనైతే కొంచెం సేపు అటు ఇటు తిరిగిన, మా నాగరాజ్ నేను. ఇక్కడైతే పాట్స్ చేసినాక కూడా డిజైనింగ్ కూర్చొని చేయాలంటే చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ది టైం పాస్ లాగా. అండ్ అంత పెద్ద ఏం గ్రేట్ అనిపించలేదు నాకు. నెక్స్ట్ గిలేరియల్ మాల్ అట్రాక్టివ్గా, ఓకే మాల్ అంటే మాల్ లాగా ఉంది నార్మల్గా, పెద్ద ఏదో అట్రాక్టివ్ అన్నట్టు అట్రాక్షన్ ఏదైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏం లేకుండే ఆ మాల్లో. సో మా పిల్లలు అయితే ఇద్దరు, కౌశిక అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. T2 అయితే చాలా తిరిగిండు చిన్నప్పటి నుంచి కాబట్టి ఓకే వాడు. కౌశికకు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే అనమాట. అండ్ 4th floorలో బస్ స్ట్రెస్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనుకుంటుంది ఆమె. మూవీ అయినాక మేము మూవీ చూసినాక మా మమ్మీ డాడీ బస్ స్ట్రెస్ తీసుకెళ్తారేమో అనుకుంటుంది. అంటే లాస్ట్ టైం మేము జీవికేలో అక్కడ గేమ్ జోన్కి వెళ్ళినాం కదా, టైమ్ జోన్కి, అట్లనే ఇది బస్ స్ట్రెస్ అని ఒకటి ఉందన్నమాట గెలేరియా మాల్లో. సో అట్లే మనం తీసుకెళ్తున్నానేమో అన్నట్టు ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో నన్ను అడుగుతుంది ఆమె, మూవీ తర్వాత అది వెళ్తున్నామా అని అడుగుతుంది అనమాట. నేను అప్పుడే చెప్పేసిన, ఇంకా లేదు ఒక దగ్గరికి వెళ్ళినాము కానీ మనం మూవీ చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, నైట్ అయిపోతుంది, అవన్నీ క్లోజ్ అయిపోతాయి అని చెప్పిన అనమాట. ఇక సో కొంచెం మైండ్ అట్లా ప్రిపేర్ చేసుకొని ఉంది, ఓకే తీసుకెళ్తలేరు నన్ను అన్నట్టు. ఇంకా నేను అట్లా ఇట్లా కొంచెం తిరిగేలోపు వాళ్ళ 3 rides అయిపోయినాయి. పాపం వాళ్ళకి ఇంకో రైడ్ వెళ్ళాలని ఉండే, బట్ అవసరం లేదు బట్ అంటే దట్స్ ఓకే అని దిగిండ్రు. ఇంకా ట్రైన్ రైడ్ ఎగ్జైటెడ్ ఉన్నారు, మంచిగా అనిపించింది. వెల్కమ్ బ్యాక్. చిన్న థింగ్స్ మ్యాటర్స్ కదా, స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ ఫర్ ది స్మాల్ కిడ్స్. హాయ్ ప్రసీద, హలో. అక్కడ చూస్తున్నావండి,
ఇంకా మా మూవీ టైం అయిపోతుండే, హార్డ్లీ 10 minutes ఉండింది. సో మేము ఫాస్ట్గా ఇంకా ఎలివేటర్ క్లైమ్ చేసుకొని వెళ్ళిపోయినాం, మిస్ అవ్వద్దని. ఏం మూవీ అని అనుకుంటున్నారు మీరు? మేము యాక్చువల్గా సమంత ప్రొడక్షన్లో శుభం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. బికాజ్ అంత గ్రేట్ మూవీస్ ఏం లేకుండే, ఆ భైరవం ఒకటి ఉండింది. బట్ పిల్లలు కదా, అంత యాక్షన్ ఏం చూస్తారు, అండ్ నాకు కూడా యాక్షన్ స్ట్రెస్ అనిపిస్తుంది. ఆల్రెడీ వీక్ అంతా వర్క్ చేసి ఆ టెన్షన్స్, హెడేక్స్, ఆ స్ట్రెస్ మైండ్తో ఉంటాము. అండ్ ఇంట్లో కూడా చూస్తూనే ఉంటాం కదా ఏదో ఒకటి. బయటకు వచ్చినాక కూడా ఏం యాక్షన్ మూవీస్ అయినా అంత గ్రేట్ ప్రొడక్షన్ డైరెక్షన్ అంటే ఓకే ఫైన్ అనుకోవచ్చు. అట్లా అని చెప్పి మేము ఇంకా శుభం మూవీ సెలెక్ట్ చేసుకున్నాం. బికాజ్ నాకు ఒకరిద్దరు రివ్యూస్ ఇచ్చిండ్రు, పర్లేదు మూవీ బాగానే ఉంది అని. ఐ మీన్ వాచ్ చేయొచ్చు, ఫన్ ఉంటుంది, కొంచెం హిలేరియస్ టైప్ హారర్ థ్రిల్లర్ విత్ కామెడీ అన్నట్టు అన్నారనమాట. ఇంకా మా పిల్లలు భయపడతారా ఏమో అని అనుకున్నా. అప్పుడే చెప్పిన హారర్ ఏం కాదు, దయ్యంలు ఏమి ఉండవు, అంతా యాక్టింగ్, అది మనం ఇంట్లో ఏదో యాక్టింగ్ చేస్తాం కూడా అట్లనే, మీరు కూడా చూస్తుంటారు కదా యూట్యూబ్లో షార్ట్స్ గీట్స్ అవన్నీ తెలుసు కదా మీకు అంటే, సరే మమ్మీ ఓకే అని అన్నారు. అట్లా ఇక మేము డిసైడ్ అయినాం. అండ్ ఐ యామ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ వార్ 2 because I am big fan of Hrithik Roshan. I watch his movies without missing, on the big screens anamata from my school days. So I am waiting for that movie. And Pawan Kalyan also, tanadi kuda oka movie undi ippudu, upcoming movie. Hrithik Roshan అయితే ఆగస్ట్లో ఉంది. And this one also one of the manchi list blockbuster movie type, Akshay Kumar di. We know Akshay Kumar movies every year ఒకటన్న వస్తుంది, అండ్ అట్లుంటుంది ఆయన క్రేజ్. కామెడీ మూవీస్ కానీ ఏదన్నా ఆయన వదులుకోడు అనమాట. బాలీవుడ్ నుంచి ఎవరు తీసినా తీయకపోయినా అక్షయ్ కుమార్ది ఒక్క మూవీ మాత్రం ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నేనైతే అనుకుంటా. అండ్ హీ డోంట్ గివ్ అప్ ఎనీ రోల్, హీ ట్రై టు అకంప్లిష్ ఇట్ పర్ఫెక్షన్గా, విత్ పర్ఫెక్షన్. అండ్ ఇక్కడ ప్లే హౌస్ కూడా ఉండే, అది నాకు తెలీదు, వీ డోంట్ నో అబౌట్ దట్ ప్లే హౌస్. దట్స్ ఫైన్, మళ్ళీ ఎప్పుడన్నా మేము టైం దొరికితే చూద్దాంలే అనుకున్నాం. కొంచెం అట్లా ఒక 5 minutes వెయిట్ చేసినాం బయట. బట్ నెక్స్కలేరియా మాల్లో నాకు ఏం మంచిగా అనిపించిందంటే ఆ థియేటర్ దగ్గర దట్ ఇంటీరియర్ వాజ్ వెరీ గుడ్. లోపట నాకు చాలా తక్కువ మాల్స్కి ఉంటుంది స్క్రీన్స్ దగ్గర. ఓకే, ఆ థియేటర్ స్క్రీన్స్ దగ్గర ఇంటీరియర్ చాలా బాగుండేది, చాలా అంటే చాలా మంచి అనిపించింది నాకు. ఎలా అంటే ఒక ఐ క్యాచింగ్ లాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది దట్ ఏరియా, దట్ బే అంటారు చూడు, అలా దట్ బే ఏరియా వాజ్ వెరీ నైస్. That architecture, that interior designing was superb actually. And చూస్తుంటే కూడా ప్లెజెంట్ వైబ్ అనిపించింది నాకు. క్రౌడెడ్ లేకుండే, ప్రశాంతంగా ఉండే. వెళ్ళినాము, మూవీ చూసినాము, నవ్వుకున్నాము. ఆ మూవీ కూడా బాగుండే. ఎక్కువ మంది లేకుండే, అంటే నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ చాయిసెస్ కదా. మూవీ మాత్రం చాలా బాగుండే, సీరియల్ టైప్ ఉండే, బట్ ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్, నవ్వుపియడము, ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా మనం చూస్తే మాత్రం ఎవరు చూసినా నవ్వు అనేది ఉండిపోతుంది మన ఫేస్లో. అలా ఉంది, మంచిగా ఉంది. అండ్ ఒక మంచి కాన్సెప్ట్తో తీసిండ్రు వాళ్ళు. హారర్, ఎంత హారర్ కామెడీ పెట్టినా అట్ ద ఎండ్ దట్ కాన్సెప్ట్ వాజ్ నైస్. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉండాలి అనేది ఒక డిఫరెంట్ ఓరియంటేషన్తో చూపించిండ్రు. ఫైనల్గా మనం ఓకే ఇది అవుట్కమా, అంటే ఇది మారలా మూవీది, కాన్సెప్చువల్ మూవీ అన్నట్టు అనిపించదు. బట్ ఇట్లా క్లైమాక్స్కి వస్తుంటే మనకు అట్లా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆల్ఫా మేల్స్ అవన్నీ ఏం సోది ఈ జనరేషన్లో పనికిరావు,
ఇట్స్ ఆల్ అబౌట్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్ అండ్ మ్యూచువల్ కేరింగ్ అండ్ కన్సర్న్, ఒక రిలేషన్ అనేది అన్నట్టు ఆ శుభం మూవీలో హైలైట్ అది. అండ్ దట్ ఈస్ ట్రూ. ఏం ఆల్ఫా మేల్ ఏంది, ఆల్ఫా ఫీమేల్, ఆల్ఫా మేల్ తొక్క, బీటా, ఆల్ఫా బీటా గామా, ఆల్రెడీ జనరేషన్ జీ పిల్లలంతా ఇట్లనే ఉన్నారు. సో ఆ మూవీ కాన్సెప్ట్ అదే అనమాట. బట్ చూస్తుంటే అర్థం కాదు. అట్ ది ఎండ్ వీ విల్ గెట్ టు నో, ఓకే దిస్ ఈస్ అ కాన్సెప్ట్, దిస్ ఈస్ అ మోడల్ ఆఫ్ ది స్టోరీ బిహైండ్ దిస్ మూవీ అనేది. దట్ బిహైండ్ స్టోరీ ఆఫ్ ది movie is really nice. That concept, that moral, that ethic that every wife and husband should have in their relation, respect, a self respect కానీ ఒకరికొకరికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ అది డెఫినెట్ ఉండాలి ఆ రిలేషన్లో అనేది బాగా చూపించారు మూవీ. ఏమన్నా ఉండని, ఎంత అప్స్ అండ్ డౌన్స్ అని ఉండని, ఏదైనా ఉండని, that caring is important and most importantly respect is important అని చూపించారు. సూపర్బ్ ఉండే మూవీ. ఇవాళ రేపు జనరేషన్లో అలాంటి మూవీస్ చాలా తక్కువ అనుకోండి. ఈవెన్ ఇంటింట అట్లనే ఉంటారు జనాలు. బట్ జనరేషన్ మారుతుంది కాబట్టి వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. సో మూవీ అయిపోయాక ఇట్లా కొంచెం ఇట్లా తిరిగిన ఈ పిల్లలు. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అమ్మాయినేమో ఆ పిల్లనేమో వాళ్ళకి వెళ్ళి ఆడుతూ ఉంటుంది. ఏదో కొంచెం సేపు ఒక 10 minutes అన్నట్టు వదిలేసిన నేను. షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్ జోన్ బట్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ అవుట్ అనమాట, టైమ్డ్ అవుట్. సో ఈవెన్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీ ఛాన్స్ టు గెట్ దెమ్ ఇన్ టు దట్. దట్స్ హౌ our half of the day went, like this, going to mall, watching movie, having some sort of fun with the kids, and again we charted to our home, sweet home destination. And next day ఏంది తెలంగాణ ఫార్మేషన్ డే ఉండే చెప్పినా కదా మీకు. రేపు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మొత్తం ట్యాంక్ బండ్ అంతా మస్తుంది, డెకరేటివ్, ఫుల్ డెకరేట్ చేసిండ్రు లైటింగ్స్ తోని. అక్కడక్కడ ఇంకా అక్కడ సర్కిల్, పీవీఆర్ సర్కిల్ దగ్గర, అదే మల్టీప్లెక్స్ సర్కిల్ దగ్గర అయితే మస్తు చాలా బాగుండే. అక్కడ మిస్ అయినా నేను. చూడండి తెలంగాణ ఫార్మేషన్ డేకి చూడండి సెక్రటేరియట్ మొత్తం మన ఇండియన్ కలర్స్ తోని లైటింగ్స్ వేసాను. ఇండియన్ ఫ్లాగ్ కలర్ చూడండి, చూసినావు కౌశిక? ట్రై కలర్. బ్లూ ఎక్కడి నుంచి వస్తుంది? సర్కిల్ చక్రం గురించా అంటే ఇది ఓన్లీ ట్రై కలర్ పెట్టారు. ఇండియన్ ఫ్లాగ్ ఏం కలర్ అంటే ట్రై కలర్ అంటాం కదా, అట్లా. ఇట్లా ఎంట్రన్స్లో అంతా డెకరేట్ చేసిండ్రు. 2-3 sides అనమాట. మన టీటీడీకి మెయిన్ రోడ్ మీద నుంచి ఒకటి, అండ్ ఇంకా స్ట్రీట్ నెంబర్ 8 అనుకుంటా, అక్కడ నుంచి కూడా ఒకటి ఎంట్రన్స్ చేసిండ్రు డెకరేషన్ ఇట్లా. అండ్ మొత్తం లైటింగ్స్తో పెట్టిండ్రు, చూడొచ్చు మీరు. అండ్ ఇది మన టీటీడీ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ డెకరేషన్ అవుతుంది మేము చూసినప్పటికీ, బికాజ్ నెక్స్ట్ డేనే కదా స్టార్ట్ అయ్యేది బ్రహ్మోత్సవాలు. చూడండి ఇలా. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పోస్ట్ చేసే టైంకి మీకు అందితే మాత్రం ఇన్ఫర్మేషన్ 8th వరకు ఉన్నాయి, వెళ్ళి దర్శనం చేసుకోండి. మేము కూడా దర్శనం చేసుకుంటాం. అండ్ చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా బాగా చేస్తారు డెకరేషన్, పూజలు, ఆల్ ద 3 times అన్నమాట. సో మేము ఇంకా ఇట్లా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక హోటల్ చూసుకొని తినేసి చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం గైస్. ఆల్మోస్ట్ 11 అయింది అప్పుడు. ఇంకా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. దట్స్ ఫైన్. ఒక హాఫ్ డే పిల్లలతోని అండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా మాకు కూడా అనిపించింది.
బయటకు వచ్చినందుకు. ఇంట్లోనే ఉండి ఏదో ఒక మూవీ పెట్టుకొని ఏదో ఒకటి చూసి ఒక బోరింగ్ స్టేజ్లో ఎట్లాగో ఇక పిల్లల స్కూల్ స్టార్ట్ అయితే అట్లనే ఉంటుంది. ఊరికే బయటికి వెళ్ళలేం కాబట్టి వాళ్ళ హోంవర్క్స్ అవి ఇవి అండ్ మనకు దొరికే 1 or 2 హాలిడేస్లో రెస్ట్ తీసుకోవాలా, పండుకోవాలా, లేవాలా, ఇంట్లోనే పనులు అన్నీ అయిపోతాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.